నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తీసి మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకీరామ్ మండిపడ్డారు. 22 మందిని పాకిస్తాన్ నుంచి తీసుకొస్తే ప్రేమకథ సినిమా తీస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని గుర్తు చేశారు. పాక్ జైలు నుంచి మత్స్యకారుల్ని విడుదల చేయడానికి తమ నాయకులు కాళ్ళు అరిగేలా తిరిగారని, వారి గురించి ఎందుకు సినిమాల్లో చెప్పలేదని మూవీ మేకర్స్ను నిలదీశారు. తండేల్ సినిమా అంతా కల్పితమని ఆరోపించారు. ఎక్కడా కూడా ఈ సినిమాలో రియాలిటీ కనిపించలేదని, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను పూర్తిగా వక్రీకరించారని విరుచుకుపడ్డారు. మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న సెంటిమెంట్స్ను బిజినెస్గా మార్చుకున్నారని ఆరోపించారు. కేవలం డబ్బు కోసమే తమ కష్టాలను ప్రేమ కథగా తెరకెక్కించారని మండిపడ్డారు. 22 మంది జైలుకెళ్లి కష్టాలు పడుతుంటే ఈ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందని, జైలుకెళ్లిన 22 మందిలో 20 మంది మాత్రమే విడుదలయ్యారని చెప్పారు. వీళ్లను విడిపించేందుకు కష్టపడిన మత్స్యకార నేతలు, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నిజమైన తండేల్ హీరోలని కొనియాడారు. తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తి స్థాయిలో సన్నివేశాలు చూపించలేదని కె మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారని గుర్తు చేశారు. తర్వాత ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.